ఇలాగే అమ్మ సతాయిస్తున్నాడు. మరి వాళ్ళకు పరిచయం ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు కానీ అమ్మ నాకు 2 సంవత్సరాల తర్వాత బయటపడింది. కొట్టేటోడు, తిట్టేటోడు, కొంచెం కొంచెం ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. డబ్బులకు ఇబ్బంది అలాగా స్టార్ట్ అయిపోయింది. కొట్టడము, ఇంటికి రాకపోవడము అలా జరిగింది. ఆగి ముళ్ళు తీసి పక్కన పడేసి వెళ్తామా లేదా? అలాంటి ఒక పనికి మాలినోడు పరిచయం అయినప్పుడు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటే అతని మాటలు వినకుండా వెళ్ళాలి. అతన్ని కన్విన్స్ చేయడం ఎందుకు? నువ్వు మంచుకుంటావా, నన్ను చేసుకుంటావా, మీ ఆవిడ నొప్పిస్తావు, ఇవన్నీ అనవసరం. ఒక పెళ్ళైనోడు, పిల్లలున్నోడు, నీకేం పని? వాడికి పని పాట లేదు, పెళ్ళం ఉండి పిల్లలు ఉండి బుద్ధి లేదు వాడికి. వాడు వస్తే నీకు బుద్ధి లేదా? ఆయన వచ్చాడు, నేను పని చేసుకుంటా, రాఖీ పండుగ ఉంది అందుకే పోలీస్ కంప్లైంట్, ఇలా ఏం మాట్లాడుతున్నావు? పెంచడం చేత కాకపోతే పిల్లల్ని కనొద్దండి. ఆవిడ జీవితం నాశనం చేసేస్తే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి. ఏం ప్లాన్ లేదు, పళ్ళు రాలగొట్టేస్తాను, ఏం ప్లాన్ లేదు. కూతుర్ని పెంచడం చేత కాదు, ఆ కూతురికి సక్రమమైన పెళ్లి చేయడం చేత కాదు. ఆయన పరిచయం లేనప్పుడు ఆయన బైక్ ఎక్కి యాదగిరి గుట్ట వరకు ఎంత దూరం ఉంది? ఎలా పోయినా మేడం? ఎలా పోయినావు? పరిచయం లేనోడు అంత దూరం ఏం చేద్దామని వెళ్ళావు? ఏ ఆలోచనతో వెళ్ళావు? ఏం ఎక్స్పెక్ట్ చేసేది? ఎదురుకున్న ఆవిడ ఎందుకు రావాల్సి వచ్చింది? భార్య అంటే ఇష్టం, పిల్లలు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు జీవితంలోకి రాని? నన్ను మందులో ముంచేసింది మేడం. ఇంతకు ముందేమో నాకు తెలీదు, అతనే నన్ను కిడ్నాప్ చేశాడు, మా అమ్మని భయపెట్టాడు అన్నావు. నాకు ఇష్టం లేకుండా నన్ను తాకాడు. ఇప్పుడు నా ఇష్టపూర్తికంగా నేనే వెళ్ళాను, నేనే అన్ని చేశాను అంటున్నాను. ఆయన ఏమో మందు మైకంలో నన్ను వాడుకున్నారు. ప్రతిరోజు నేను తాగే టైం చూసి నన్ను పిలిచేవాళ్ళు. నేను అతన్ని మందు టైంలో కాదు మేడం, దేంట్లో సరే తను తాగినప్పుడు మేము పిలవం మేడం. అట్లా జరగటం కాక మళ్ళా కొడుకు నీ కొడుకే, నువ్వు కన్నాడుదే అని చెప్పేసి ఇంకా అట్లా చెప్పటం. ఆల్రెడీ నా కాడికి కలచడానికి 3 నెలలు పుట్టలేదా? ఎక్కడిది మేడం? 3 నెలలు కలిసి కొడుకు కాకపోతే ఏంటి, కోతి పిల్ల పుడుతుందా? 3 నెలల కడుపు పెట్టుకుని నాకు కలిసిందమ్మా. నాకు కలిసినప్పుడు 3 నెలల కడుపు పెట్టుకుని తెలుసా 3వ నెల కడుపని నాకు? అంటే మేడం ఒక్కసారికి 2 సార్లు కలిసినాం అయిపోయింది కదా మేడం. తర్వాత 7 నెలల కడుపు వచ్చిన తర్వాత నాకు కంటికి కనిపించింది. అప్పుడు ఎట్లా, నేను నైట్ మబ్బులో 3:30 డ్యూటీకి పోతా. డ్యూటీ అయిపోయిన తర్వాత పానం అలసిపోయి ఇంటికి పోతే నాకు ఎప్పుడు 5:30 ఫోన్ చేసింది. 5:30 ఫోన్ చేసింది ఎవరు? వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేసి కోట ఎక్కడ ఉన్నావు అన్నది. నేను ఇంటికాడ ఉన్నా అమ్మ అని చెప్పి. ఇంటికాడ ఉన్నా అంటే నువ్వు ఇంటికాడ కాదు, నువ్వు ఇక్కడ మీ ఆఫీస్ కాడికి వచ్చినావు, నువ్వు ఇక్కడ రా అంటే నాకు భయం వేసింది. నా ఆఫీస్ కాడికి రావడం ఏంది, దేనికి వచ్చారని చెప్పేసి సడన్గా మళ్ళీ తిరిగి వచ్చినాం. మా భార్య అప్పటికి ఇళ్ళ మీకు వెళ్ళి పని చేసి వస్తుంది మేడం, ఇళ్ళల్లో. ఆ ఇళ్ళ మీకు వెళ్ళి ఇంకా రానేలేదు. నేను సర్లే మళ్ళీ ఆఫీస్కి పోయి చూద్దాం ఏందో ఇల్లేదు అని చెప్పేసి పోయినా. లేదంటే ఆఫీసులో మా వాళ్ళు ఎరగ చేస్తే బాగుండదు కదా. 1-2 సార్లు కలిసినాక 7 నెలలు అవన్నీ కలవలేదు మేడం. ఓన్లీ 2 సార్లు కలిసి. అవునండి, అంతే. ఇంకా లేదు మేడం, కంటిన్యూగా 3 నెలలు 4 నెలలుగా కలిసాను. నేనైతే నేను అడుగు, నీ ముందర చెప్తాడు 2 సార్లు కలిసాము, తర్వాత 7 నెలలు కనిపించలేదు. ఇది మాత్రం సత్యం మేడం. ఒకటి తర్వాత ఆఫీస్ కాడికి వచ్చి ఇంకొకటి ఏం లేదు మేడం నిజంగా చెప్తున్నాను. 2 సార్లు సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ తప్పుడు పనులు చేస్తావు. ఆయన అడుగు, ఎదురుగా ఉన్నాడు, నీకు ఆయనకే తెలుసు ఎప్పుడు కలిసారు ఏం చేశారు అనేది. సో ఈ రోజు నువ్వు తప్ప ఆయన తప్ప అని బయటపడాలి. మీరిద్దరు లోపల డ్రామా చేస్తే ఇంకా అవ్వదు. లక్షలాది మంది చూస్తున్నారు. వాళ్ళ పెద్ద మనుషుల్లో సెటిల్ చేసుకునేసి మళ్ళీ తప్పులు చేస్తే ఇక్కడ కుదరదు. ఎందుకంటే అందరూ చూస్తే ఎవరు తప్పని తెలియాలి. నువ్వు తప్పుడు దానివంటే రేపు సమాజంలో నీ పరిస్థితి ఏంటో చూసుకో. మరి అతను తప్పు చేస్తుంటే ఆ తప్పేదో బయట పెట్టు. నువ్వు అతను 2 సార్లు నువ్వు 2 సార్లు కలిసినాము. తర్వాత నువ్వు హాస్పిటల్ కాడికి మీ మమ్మీని మీ అమ్మని తీసుకొని ఆఫీస్ కాడికి వచ్చి మీ అమ్మమ్మతో ఫోన్ చేయించినావు నాకు. నువ్వు చేపించి కావాలంటే నేను డాక్టర్ ని కూడా పిలుస్తా, పెద్ద మనిషిని కూడా పిలుస్తాను. వచ్చిన తర్వాత నువ్వు నా ఆఫీస్ కాడికి వచ్చినావు, గుమ్మం కాడికి వచ్చి మీ అమ్మమ్మతో నాకు ఫోన్ చేయించినావు. టెలిఫోరం లో నీకు తెలిసిన డ్రైవర్ ఉన్నారు, ఆయన పిలిపి మాట్లాడు. కొడుకు కోసం నువ్వు అనుకున్నా, ఆయన అనుకున్నా
మరి తాళే కట్టుకోలేదే? నేను మరి కొడుకు కోసమా నీ కోసమా? లేదు మేడం, కొడుకు కూడా వాళ్ళమ్మ డబ్బుల కోసం డ్రామా ఒకటి లేచిందనుకో నీకు పడతాయి ఇప్పుడు పడతాయి లేచిందంటే కొట్టు సంపు సంపు ఏం సంపుడు నువ్వు నేను ఫోన్లు చేయడం నేను చూసా నువ్వు నా మొగుని నువ్వు ఆక్రమించుకొని ఏం చేస్తావంటే తెలియదా? కళ్ళు పోలేదా? వాడి పిల్లలు ఉన్నారని ఎలా పడుకున్నావు? మొగడికి పెళ్లి అయింది, ఎలా పడుకున్నావు? అదే నాకు తొప్పిన కళ్ళు నీ అమ్మని నీ మొగుడు ఎట్లా ఎట్లా పడుకొని ఇచ్చినావు? నువ్వు ఎట్లా పడుకొని ఇచ్చినావు? డబ్బులు పుచ్చుకుంటున్నావు మనిషిని బజార్లో 4 మంది ఉన్నాడు చూస్తున్నావు మేడం. ఇప్పుడు నేను మొన్న పైసలు ఇచ్చినది మా ముసలాయన ఉన్నాడు, పెద్ద మనిషి, నా చేతిలో పని చేస్తాను. నువ్వు చేసిన ఒక తప్పు వల్ల మేడం వాళ్ళు కొట్టుకుంటున్నారు. నువ్వు ఈ తప్పు చేయకపోతే ఆవిడకి ఇంత బాధ ఉందా? మీరు చేసే కష్టం నెలకు 5,000 6,000 వస్తే ఎక్కువ. పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళ మొహాన్ని వేయటానికి మీరు కష్టపడేది. ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే నీకేం పొద్దున్న పని చేసుకునేవాడిని మేడం. అక్కడ నేను అక్కడ నన్ను చూసుడు, ఫోన్లు చేసుడు, పిల్లని, అంతేగాని మీ ఇద్దరు చేసిన తప్ప వాళ్ళెందుకు కొట్టుకోవాలి? ఎక్కడో ఇంటికి వచ్చే టైంలో బరాబర్ ఫోన్ చేస్తుంది. మా వాళ్ళు కూడా చూస్తారు, ఏ వాళ్ళు ఫోన్ చేస్తారు అని అంటే ఎవరు లేరు అని చెప్పి నేను అట్లా కూడా 2 మాటలు దాచుకున్నాను. నా భార్య పడిపోతే దానికి ఫోన్ చేస్తే నా కొడుకు కోటి అమ్మాయి నీకు తెలుసా అని అడిగితే నా హస్బెండ్ ఏళ్ళు పట్టి ఫోన్ తిరిగినవా నువ్వు? నీ మొగడయ్యేదానికి ఏళ్ళు పట్టి ఫోన్ తిరిగినా గదిగా 1 సంవత్సరం లోపల చచ్చిపోయింది కదా. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను. నేను వాళ్ళ బాధగా తట్టుకోలేకనే అక్కడ. ఇప్పుడు నీకు నిజంగానే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేకపోతే నిన్న అమ్మాయి అలా బాధ పెట్టినప్పుడు నీ ఆవిడకో లేకపోతే మీ పెద్దవాళ్ళకి చెప్తే తండ్రి కదా. ఎందుకెళ్ళి నువ్వు కొడుకు పుట్టేంత వరకు ఎందుకు దాంతో తిరిగావు? అక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎరక చేస్తున్నా మేడం. బిడ్డ పుట్టేంత వరకు ఎందుకు దాంతో తిరిగావు? నేను తిరగలే మేడం. మరి తిరగకుండా ఎట్లా బిడ్డ వచ్చింది మేడం? బిడ్డ ఎవరికి వచ్చింది? బిడ్డ వాళ్ళకానే ఉంది కదా మేడం. ఎట్లా వచ్చింది? నువ్వు తిరగకపోతే ఎట్లా పుట్టింది? ఏమో తెలియదు మేడం, ఎవరికి పుట్టిందో. ఎంతమంది మేడం, ఎంతమంది నన్ను మందుల మైకం చేసిరు వాళ్ళు. ఎంతమంది అంటే నీకు తెలుసా? ఎవరు? నాకేం తెలుసు మేడం, ఉన్నోళ్ళు తెలుస్తుంది కదా అక్కడ వాళ్ళు. వాళ్ళు తిరుగుడు చేష్టాలు, అక్కడ చేసిన చేష్టాలు అందరికి కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే, ఆ అమ్మాయి మంచిది కాదు, చెడిపోయిన అమ్మాయి, సరే పెళ్లి కాకుండా నీతో పడుకుంది కాబట్టి నీకు కేర్లెస్. కొన్ని పెద్దోళ్ళ మధ్యలో సెటిల్మెంట్ చేసుకొని రాసుకున్నారు కదా. ఇంకా అమ్మాయి నీ మొహం చూడండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి? మళ్ళీ పోవడానికి కారణం ఒకటి ఏంది మేడం, వాళ్ళ ఇంటి ముఖానికి పోయినా కానీ వాళ్ళ ఇంటికాడ పని చేసిన, పని చేస్తుంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి హుషారు చేసుకోరు. వాళ్ళే కాదు, నీలాంటి తల్లి ఏ ఆడదానికి ఉండకూడదు. నీలాంటి తల్లి ఏ ఆడదానికి ఉండకూడదు. మా నాన్న లేడు, నాకు నాన్నలేడు. నాకు రాత్రి 10-11 దాకా పని నడిచింది.
అక్కడ వాళ్ళు బీరు తెప్పించారు, ఒకరోజు తాపిచ్చారు, వాళ్ళ పని అయిపోయింది, ఇంటి పని. తర్వాత ఇంకా కూడా నాకు మా లైన్ వర్క్ ఉండే 2-3 రోజులు. ఆ లైన్ చేసేటప్పటికి మా లేబర్ నా చేతితోటే ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ ఎట్లా రెచ్చగొట్టాలని చెప్పేసి మళ్ళీ రెచ్చగొట్టుడు పెట్టారు. ఏం రెచ్చగొట్టింది? వీడు మా ఇంటికి వస్తున్నాడు మళ్ళా అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు రుజువు చేస్తారు అన్నట్టు. మరి మీరు ఎందుకు అక్కడ పనులను పెట్టేసి నువ్వు దూరంగా? పనులను పెడితే నేను చేసేటోని ఫిటర్ పని చేస్తా కదా మేడం, పైప్ లైన్ సెట్టింగ్ అంతా నాకు వస్తుంది అన్నట్టు. ఆ సెట్టింగ్ చేసేట్లో నేను అక్కడ ఉండు అయింది. నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ పనోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఎట్లా నమ్ముతారు చుట్టుపక్కల వాళ్ళు? వాళ్ళు కూడా చెప్తే కూడా వీళ్ళు ఇంటరా, ఇంకా ఏరేటోళ్ళతో పక్కన ఉన్న వాళ్ళతో చెప్తారు. వచ్చినట్టు వచ్చిండు, ఇంకా గాల మాటలు. మళ్ళీ కలిసావా ఆవిడతో శారీరకంగా? మేడం మళ్ళీ కలిసావా శారీరకంగా? మళ్ళీ ఎక్కడిది మేడం కలవలే. వాళ్ళు చెప్తుంది 3-4 వాళ్ళు చెప్తే నెలలు ఎలా నమ్మకం అవుతుంది మేడం? నా లేబర్ ఉన్నారు కదా, లేబర్ ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు నా చేతిలో పని చేసిన రాత్రి 10-11 దాకా పని చేసిన వాళ్ళు ఉన్నారు. తను నలలు ఫిట్ చేసే రోజు కూడా ఆ రోజు ఫ్రైడేనో తెలియదు, ఏం రోజో తెలియదు మేడం. వాళ్ళు తెల్లారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కరెంట్ తీసుకోవడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గ్రైండింగ్ మిషన్ కరెంట్ ఇచ్చి రాలే కూడా నాకు తెలియదు. వీళ్ళు ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారో నాకు తెలియదు. అయితే నేను ఊరు వెళ్తున్నా, ఫోన్లు చెయ్యకు, ఆమె ఎత్తుతుంది, మళ్ళీ ఎత్తుతే నాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పి తను అన్నాడు మేడం. ఇంకొకటి మేడం, అది ఆ మాట నేను అన్న వాస్తవం ఏ రకంగా అంటే, రోజు ఫోన్ చేసుడు పెట్టడంలా నేను ఒకసారి చెప్పిన, నేను రోజు వస్తున్నా ఏదో డ్యూటీ మీద చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, నేను లిఫ్ట్ చేస్తలేను, రెస్పాన్స్ చేస్తలేను. నేను ఒకటి మళ్ళీ నేను ఎందుకు చేసి లేపి మాట్లాడినా అంటే, నేను ఊరికి పోతున్నా, ఇట్లనే చేస్తే మా వాళ్ళకు వినబడుతుంది, నీకు మళ్ళీ లేని అని అయితే చేస్తారు, నాకు ఫోన్ చేసిరంటే పెట్టకని చెప్పేసి ఇంకా నేను ఫోన్ చేయొద్దని చెప్పేసి కట్ చేపించిన మేడం. అయితే ఆ కారణం ఎందుకు అంటే, నేను వచ్చినప్పుడు చూస్తుంది, మళ్ళీ ఫోన్ చేసుకుని పెడుతుంది. ఫోన్ అనేది మరి ఎంత అంటే, నాకు వచ్చిన కస్టమర్ల కంటే ఏమో చేసుడు ఎక్కువ అయిపోతుంది. ఫోన్ పొద్దుగాల వీళ్ళ అమ్మోళ్ళు 5 గంటలకు ఛాయ్ ముఖాన పోతారు, వాళ్ళు పోయింది చూస్తే ఫోన్ కొట్టుడు పెడతారు. నువ్వు పని చేయడానికి వెళ్ళాను వాళ్ళ ఇంటి ముందు అన్నావు, వాళ్ళ ఇంటి బయటే ఉన్నావు, వాళ్ళ ఇంటికి లోపలికి కూడా వెళ్ళావు? బయటనే మేడం, వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒకటి లైన్ వేసి జంక్షన్ వరకు. బయట ఉంటే ఎట్లా చెడ్డ పేరు వస్తుంది? చెడ్డ పేరు అంటే, వాళ్ళ ఇంట్లోకి ఒక రోజు కలెక్షన్ ఇచ్చినాం మేడం, కలెక్షన్ ఇచ్చిన తెల్లారి వీళ్ళు బీరు రాపించారు నాకు తీసుకొచ్చి. నువ్వు ఎందుకు తాగావు? వాళ్ళ సంగతి తెలుసు కదా, వాళ్ళది పని నడిచింది కదా మేడం. వాళ్ళ ఇంటి వాళ్ళు అంటే వీళ్ళేమో కిరాయికుంటారు, వాళ్ళ అది రూపాయలు ఏమో మాట్లాడింది ఇంటికాళ్ళతో, ఆయన రాలేడు, మళ్ళీ వీళ్ళు పిలిచిడు ఎట్లా పైసలు ఇస్తా అంటుండు, రా వచ్చి తీసుకోపో అంటారు. నీకు సిగ్గులేదా? ఆల్రెడీ ఇంత గొడవలు అయినాయి, పెద్ద మనుషుల మధ్యలో సెటిల్మెంట్ అంటే పర్లేదు, ఏదో తెలియకి వెళ్ళాను, పిలిస్తే డబ్బులు ఇవ్వటానికి అనుకోవచ్చు. వీళ్ళు ఏంటో తెలుసు, వీళ్ళ క్యారెక్టర్ తెలుసు. డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెచ్చగొడుతున్నారంటే నిన్ను వాళ్ళు ట్రాప్ లో వేస్తున్నారన్న సంగతి నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఎట్లా అర్థమవుతుంది మేడం? వాళ్ళు నాకు పని చేస్తున్నా కదా, అంత అమాయకుడు వాళ్ళ అంత ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నీకు? ఇప్పుడు కూడా ఇంకా వర్క్ ఉన్నది మేడం, ఆడ నేను వర్క్ చేసి పెట్టేసి ఇంకా పని. ఎదవా మంచోడా? ఎదవా నేను చెప్తున్నా కదా, ఎదవా. ఆ టార్చర్ లో భరించుకోలేక పని ఆపేసి ఏరో వర్కులు చేసుకుంటాను. నువ్వు సంతకాలు బలవంతంగా పెట్టించినవాడే కదా, ఒక సంవత్సరం తర్వాతనో 3 నెలల తర్వాతనో, ఒక 3 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో వచ్చి నీ కొడుకును నిన్ను చూసుకుంటా అని చెప్పినవాడే కదా. అవన్నీ అబద్ధం. సంతకాలు బలవంతంగా పెట్టించినవాడే కదా. 50,000 లేదు, 50,000 అమ్మాయితో పనంతా అయిపోయింది. మాట్లాడినప్పుడల్లా నాకు ఫోన్ చేసి ఉండమ్మా. కాదు, ఇప్పుడు నువ్వు అమ్మాయిని వాడేసుకున్నావు నీకు నచ్చినట్టు కాబట్టి ఈ రోజు అన్ని అబద్ధాలు అమ్మాయి చెప్పేది, నువ్వు చెప్పేటివన్నీ బలవంతంగా సైన్ ఎందుకు చేపించుకుంటాం? మరి అమ్మాయి చెప్తుంది 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నిన్ను ఆ పిల్లోని చూసుకుంటాను, నా పిల్లని టార్చర్ పెడుతుంది, సంతకం పెట్టే డబ్బులు తీసుకొని వెళ్ళు, నేను వెనకే వస్తానని చెప్పాను వాళ్ళ అమ్మ కూతురు చెప్తున్నా. లేదు మేడం, తప్పది. ఒకటి ఫోన్లు చేస్తాంలో కావాలంటే మా మేనత్త ఉంది మేడం, తనతో కావాలంటే అడిగిపిస్తాను మేడం. తన అనుకుంటుంది అనుకోని నువ్వు ఒప్పుకున్నావు. పోనీ అప్పుడే స్టార్టింగ్ లోనే వీడు చెప్పాడు కదా, వీడు ఒక సంవత్సరం తర్వాత సంతకం చేయి, నేను వచ్చి నేనైతే నా పిల్లం కాడ తీసుకొని వస్తున్నా, ఉన్నాయి తీసుకొని ఉన్నాయన్ని అమ్మేసుకొని వస్తా మేము, మళ్ళీ నేను నీతో సంసారం చేస్తా, నీ కొడుకు చూసుకుంటా అంటే ఎలా నమ్మిను? మళ్ళీ ఎలా ఫోన్ చేస్తున్నావు? పరాయి మొగోడుతో నువ్వు ఫోన్ చేస్తున్నావు? సరే, నేను అంతగా నేను నమ్మలేదు. ఆయన క్లియర్ గా చెప్పాను, బలవంతం చేసి మీరిద్దరు పిలుస్తున్నారు, బలవంతంగా తాగిస్తున్నారు, బలవంతంగా బండెక్కి తిప్పిస్తున్నారు, బలవంతంగా కడుపు చేయించుకున్నావు, ఈ రోజు బలవంతంగా మళ్ళీ ఇది చేశాడు అని చెప్తున్నాడు. అంటే అతను ఒళ్ళు తిమ్మిరెక్కి నీతో పడుకొని ఈ రోజు మొత్తం తప్పు నీదంటున్నాడు. మరి అతను ఏ తప్పు లేదంటున్నాడు. మీరు తాగిన మత్తులో అన్ని చేస్తున్నారు అని లేదు మేడం,
నేను ఏది మరి అతను చెప్తున్నాడు కదా ఎదురుగా. తను చెప్పే దాంట్లో సగం అబద్ధాలే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లోనే చాలా అబద్ధాలు. చాలా నాకు అబద్ధాలు అసలు ఉన్నాయి. ఇష్టమే లేదు, అతనే అవును మేడం. బలవంతం చేశాడన్నావు. మళ్ళీ నేనే ఇష్టపూర్వకంగా వెళ్ళానని నువ్వే చెప్పావు. అలా వాళ్ళు నువ్వు అమ్మ చెప్పిన trap చాలా చేశారమ్మ స్టేట్మెంట్లు కాంట్రాస్ట్ గా ఉన్నాయి. మరి ఆయన చెప్పే దాంట్లో ఎంత నిజం చెప్పు. నువ్వు చెప్పిన అబద్ధాలు ఫస్ట్ లో అన్ని మళ్ళీ నువ్వే ఒప్పుకున్నావు. అవి కాదంటే ఇవి అని చెప్పి అన్ని మార్చి నువ్వే చెప్పావు. మరి ఏ విధంగా నేను నమ్మాలంటావు? మొన్న ఇంకొకటి మేడం ఏమైంది, ఈ రోజు నువ్వు ఎంత టార్చర్ పెట్టావో అతను చెప్తున్నాడు. నువ్వు ఇతనికి ఎంత టార్చర్ పెట్టుంటే, నీ మొదటి మొగుడు సూసైడ్ చేసుకున్నాడు అంటే నువ్వు ఎంత టార్చర్ పెట్టుండాలి అబ్బాయికి. నేను అతను నా 1 year 2 year లో ఒక పిల్లోడు సూసైడ్ చేసుకున్నాడు అంటే అమ్మ నేను చెప్పు. తను నా వల్ల చనిపోలేదమ్మా. మరి నా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం గురించి చనిపోయాడు, ఇంట్లో గురించి చనిపోయాడు. నా వల్ల చనిపోతే నేను ఈ రోజు ఇప్పుడు అమ్మాయి అదే కదా మాట్లాడింది. నేను ఎంతో మందిని నువ్వు ఎంత చంపేసాను. టార్చర్ పెడితే అతను చచ్చిపోయింటాడు అవును, అంటే నీ వల్ల వాళ్ళ నీ వల్ల మొగుడు ఎంతో టార్చర్ కళ్ళారా చూసింది కాబట్టి. మీ అమ్మ వల్ల నీ వల్ల ఎంతో మంది ఇంతవరకు అట్లా చంపేసాడు అని అయితే 10 మందిని చేసుకుంటున్నాను. చేసుకుంటున్నావు కదా 10 మంది దగ్గర పడుకుంటున్నావా పిల్లల్ని కంటున్నావు మాట్లాడలేదు తెలియదా? నిన్న ఇంకొకటి మేడం వీడు పెళ్లి అయ్యింది. లోకమంతా తెలుసా? మేడం నిన్న ఒకటి ఏమైందంటే అవును అడుగు. ఒక ఆయన మింటిలో డ్యూటీ చేసిన రిటైర్మెంట్ అయ్యాడు మేడం. నీ కూతురే బజార్లో వేస్తుంది, నీ కూతురు బతుకు. నేనే యాదగిరి గుట్టుకు తీసుకెళ్లాను, నేనే అక్కడ కలిశాను. 4 నెలల తర్వాత కలిశాను. తాళి కట్టించుకోలేదు, 3 నెలల కడుపు చేసుకున్నాను. నీ కూతురు చెప్పింది. నీ కూతురు బతుకు రోడ్డు మీద పెట్టుకుంది నీ కూతురు, వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చెయ్యాలి అమ్మా అని అనుకో. మేడం మీ అమ్మ నిన్న నాన్న నేర్పించారా నీకు? నాకు మా అమ్మమ్మ నాయన ఏం ఆ తాళి కట్టకుండా ఎవరితో అంటే వాడితో సంసారం చేయి, పిల్లల్ని కదా నేర్పించారా? పిచ్చోని మా అమ్మగారు పిచ్చోడు ఆయన కానీ నమ్మకంది. మరి తాళి కట్టకుండా ఎవరితో అంటే వాడితో ఎందుకు సంసారం చేసింది? తాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెట్టాల్సింది, వాళ్ళని కాదు మాట్లాడాల్సింది నువ్వు. డబ్బుల కోసం ఏమైనా చేస్తాం. మేడం నిన్న ఒకటి ఏమైందంటే మింట్రీ ఆయన నాకు డ్యూటీలో బాగా పరిచయం ఉన్న మనిషి, ఆయన నాగేశ్వరరావు, ఆయన రిటైర్మెంట్ అయ్యాడు మేడం. వాళ్ళ ఇంట్లో పనిచేసేలాగా ఉన్నారేమో వీళ్ళు. అయితే నిన్న ఒక మాట, నిన్న నేను ఇంటికి పోయి పండుకున్నా, ఫోను నా పక్కనే పెట్టుకుని పండుకున్నా. ఫోన్ చేసిండు, ఏం సార్ ఫోన్ చేసి నీళ్ళు రావట్లేవా అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఏమనుకుని లేపిన తర్వాత ఏం కోటయా నువ్వు యాదగిరిగుట్ట గిట్లా ఏమన్నా పోయినావు అవి నిన్న మొన్న అన్నాడు. నాకేం అవసరం సార్ ఫోన్కి, ఎప్పుడన్నా పోతే సమ్మక్కల పండగలో పోతాం అని చెప్పిన. వీళ్ళు ఏం చెప్పిరంట, మా కొడుకుని తీసుకొని మా ఆయనని తీసుకొని గుండు చేపించుకున్నా సార్ అని చెప్పేసి చెప్తుందంట ఆఫీసు మన నాగేశ్వరరావు సార్. ఆయన నాకు ఫోన్ చేసి ఇదంతా అబద్ధం సార్, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు మీరు నమ్ముతారా అని చెప్పేసి ఒకటైంది. అంత మునుపు ఇంకొక మాట, వీళ్ళ అమ్మ తాయి చేసి ముస్లిం బస్తీలో రేషన్ బియ్యం తీసుకొని ఇగో మా అల్లుడు కోటయ్య నీళ్ళు ఇప్పటైనా బియ్యం ఇట్లా అడిగి తీసుకపో, మళ్ళీ నేను వచ్చి ఇస్తా అని చెప్పేసి చెప్పని ఆమె చెప్పి ఇప్పుడు అందరి ముందర ఒప్పుకుందయ్యా, తాళి కట్టలేదు, పెళ్లి చేసుకోలేదు అని ఆవిడే చెప్పింది. కాబట్టి ఇట్లా నేను ఒకటి ఇంకొకటి అడుగుతున్నాను, ఈయన నువ్వు మెల్లగా నాలుగు- మాట్లాడినంత మాత్రాన, అమాయకంగా మాట్లాడినంత మాత్రం నువ్వు మంచోడు అనేది నేను ఒప్పుకోను. నువ్వు చేసిన తప్పు కూడా మాసిపోదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. తప్పే నిన్ను మేడం. నమ్ముకొని ఇంటికి వచ్చిన భార్యని, నీ 2 ఆడపిల్లల్ని నువ్వు మోసం చేసావు. ఈరోజు ఆ అమ్మాయికి బుద్ధి లేకపోవచ్చు చిన్న వయసులో, అలాంటి అమ్మాయి నీ మీద కోరికతో మీదకి వచ్చినా ఫోన్ చేసినా 2 తన్నాలి. కానీ ఇది కరెక్ట్ కాదని నువ్వు చెప్పాలి. ఏమంత ఎంత మేడం, లేకపోతే నీ భార్య అదే తప్పు చేస్తే నువ్వు అక్కడ ఒప్పుకుంటావా? అందరు వాళ్ళు- నువ్వు వాళ్ళ సంసారం మనసులే చేయగలవా? వాళ్ళ ఏదో ఈరోజు ఒకటి- ఆడవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మొగుడు ఎన్ని తప్పులు చేసినా కూడా సర్దుకుపోతున్నారు. మీరు సర్దుకుపోగలరా? వాళ్ళు చెప్పు. తప్పు చేస్తే తప్పు మరి? తగ్గపోం. కానీ ఇంకోటి మేడం మరి ఏమైందంటే భార్య చేస్తే సర్దుకుపోలేనప్పుడు నువ్వు చేసినప్పుడు ఎందుకు సర్దుకుపోవాలి? వాళ్ళు ఎంత ఇది ఏమనుకుంటున్నారు చేస్తారు మీ మేడం, గురించి పొద్దున్న మీరు? లేస్తే అక్కడ తిరగటం అంతా అక్కడ రూపాయి ఇంటికి ఇవ్వరు, రూపాయి పిల్లలకు పెట్టరు, మీ తాగుళ్ళు మీ తిరుగుళ్ళు, మరి మిమ్మల్ని ఎందుకు నా భరించాలి పిల్లలు? ఇంట్లో భార్య రూపాయలు కూరగాయలు కడితే లేవా అని చెప్పినవాడిని, కానీ వాళ్ళు అడిగిన దానికల్లా ఇచ్చుకుంటా పోయినా మరి మేడం. నీకు బుద్ధి లేదు అంటున్నా. తాగిన మైకంలా ఎందుకు ఇచ్చావు? అట్లా నాకు ఇది చేసిరు వాళ్ళు. ప్రతిదీ తాగిన మైకం అంటే పళ్ళు రాళ్ళు కొడతారు. తాగినప్పుడు నీకు అమ్మా చెల్లెలు తెలీదా? తెలుసు కదా తేడా. వాటికి తేడా తెలుసు కానీ వీటికి తేడా తెలియదు. ఒకసారి అంటే తప్పు జరిగింది అనుకోవచ్చు, కంటిన్యూస్ గా తప్పు చేసావు, 50,000 కట్టావు, మళ్ళీ తప్పు చేసావు, మళ్ళీ 25,000 కట్టావు, మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తూ కూర్చున్నావు. మొన్న అలా ఎందుకు 25,000 కట్టావు? మళ్ళీ మొన్న 25,000 ఎందుకు కట్టినామంట మేడం, మొన్న ఇట్లనే ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి మొన్న ఇట్లనే ఎత్తరిస్తుంటే
ఇవన్నీ ఎందుకు లేని గోళలు అని చెప్పేసి మాకు ఫోన్ చేసిన సంగతి తెలుసు. పోకపోతే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఎందుకయ్యా దాని విషయంలో ఎత్తరిచ్చారు మేడం. మొత్తం ఎత్తరిచ్చి అన్ని చేసుకుంటూ వచ్చారు. నువ్వు ఎదవా అని చెప్తుంది. ఈ అమ్మాయిది ఎంత తప్పు ఉందో ఈయనంత తప్పు ఉంది కదమ్మా. ఒకసారి అంటే తెలియక ఏదో మత్తులో చేశాడంటే అర్థం ఉంది. ప్రతిసారి మత్తులోనే చేశాడని చెప్తే ఎవడమ్మా వింటాడు? ఈరోజు అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిని కొట్టావు, మరి నిన్ను నీ పిల్లల్ని నిలువునా మోసం చేశాడు, వీడిని ఏం కొట్టవు? నీ మొగుడు అంటే అంత ప్రేమ నీకు కొట్టవా? అంత తప్పు చేశాడు తన్ను ఎడంకాలతో, వాడిని మాత్రం ఎందుకు వదులుతావు? అమ్మాయి ఇక్కడ భర్త చనిపోయిన బాధ అమ్మాయిలో లేదు. సో ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి నాకు సంబంధంలో ఎవరికి పుట్టాడో ఎవరెవరు వెళ్తారని ఈయన అంటున్నాడు. సో భగవంతుడికి నిజం తెలియాలి. ఈ సమస్యను ఎలా పరిష్కరి? తప్పంతా కూడా కోటయ్య చాలా చక్కగా స్టోరీ చెప్పాడు మనందరం. అంటే ఈ ఎపిసోడ్ చూసినటువంటి ఆఖరి చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, తెలుసుకుంటారు, తెలుస్తుంది కూడా. ఎందుకంటే ఆయన మాటలో ఒక్కటి కూడా పొంతనలేదు. ఆ అమ్మాయితో నీకు ఏ విధంగా సాంగత్యం ఏర్పడింది అని అంటే ఏ ఒక్క మాట కూడా కన్విన్సింగ్ గా లేదు. కోటయ్య చెప్పినటువంటి ప్రతి మాట అబద్ధం అన్నది మనకు. డబ్బులు ఇచ్చాను అంటాడు. ఎందుకు ఇచ్చావు నువ్వు డబ్బులు? డబ్బులు నువ్వు ఆమెకే ఎందుకు ఇవ్వాలి? నీది కొట్టుకొచ్చేటువంటి ప్రతి వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మందు తాగాను అంటాడు. వాళ్ళు మందు పోస్తే నువ్వు మందు ఎందుకు తాగావు? నీ కొట్టుకొచ్చే ప్రతి వాళ్ళ దగ్గర నువ్వు మందు తాగుతున్నావా? ఆ అమ్మాయితో శారీరక సంబంధం ఎలా పెట్టుకున్నావు నువ్వు కూడా సహకరిస్తేనే శారీరక సంబంధం ఏర్పడుతుంది, కానీ ఆ అమ్మాయి వచ్చి నిన్ను రేప్ చేసేటటువంటి అవకాశం అయితే లేదు కదా. ఇక్కడ ఆమె వయసుని, ఆమె యొక్క అవకాశాన్ని, అంటే భర్తను కోల్పోయి ఉన్నటువంటి ఆమె యొక్క నెససరీని ఈయన అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఎంత అడ్వాంటేజ్ గా తీసుకున్నాడంటే ఆ అమ్మాయిని తరచుగా, ఆ అమ్మాయి చెప్పినట్టుగా తరచుగా ఆ అమ్మాయిని ఉపయోగించుకోవడం అన్నది జరిగింది అన్నది వాస్తవం. ఒక్కసారి అలవాటు పడినటువంటి ఆ అమ్మాయి, అంటే మోసపోయినటువంటి ఆ అమ్మాయి, ఎందుకంటే నాకు కొడుకు కావాలి కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని మొదట ట్రాప్ చేయడం అన్నది జరిగింది. చేసి ఉపయోగించుకున్నాడు కాబట్టి ఒక్కసారి అలవాటు పడినటువంటి ఆ అమ్మాయి ఇతని కొరకే వేచి చూడడం అన్నది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి, ఇక్కడ ఈ కేసు విషయం, అంటే కేసు అంతా విన్న తర్వాత మన దగ్గరికి రావడంలో ఏంటంటే, ఇక్కడ ఈ ఫ్యామిలీ మొత్తం కూడా గ్యాంగ్ అప్ అయిపోయింది. ఇప్పుడు రియాలిటీ ఏమిటంటే, ట్రూ స్టోరీ అంటే రియల్ సీక్రెట్ ఆఫ్ ది కేసు ఏంటంటే, నువ్వు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డులో పనిచేస్తున్నావు. ఎందుకంటే ఆ కంప్లైంట్ కానీ రిజిస్టర్ అయితే 376 కింద ఒక్కసారి రిజిస్టర్ అయ్యి అరెస్ట్ అయితే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువ. అయితే ఆ బెయిల్ కనీసము 48 గంటలు, మీకు తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 24 అవర్స్ జైల్లో ఉంటే సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది సర్వీస్ లా ప్రకారం. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఇతనేమనుకుంటున్నాడంటే, నేను 376 కింద పడకూడదు, అంటే సెక్షన్ తెలియకపోవచ్చు, దాని యొక్క పరిణామాలు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. సో 376 కింద 420 కింద కంప్లైంట్ కింద పడకూడదన్నది ఈయన బాధ. నా భర్త అటువంటి కంప్లైంట్ లో పడిపోయి జైలుకి వెళ్ళిపోకూడదు, నాకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సపోర్టు సమాజంలో నా భర్త అనేటటువంటి పోకూడదు అని ఆమె బాధ. నా చెల్లెల జీవితం ఇలా అయిపోకూడదని అక్క బాధ. కనుక వీళ్ళు ముగ్గురు ఏకమై ఈ రోజు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారిణిగా ఇక్కడ ప్రజల ముందు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ భార్య అనేటటువంటి లక్ష్మి భర్తని రక్షించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నది తప్పితే, భర్త వలన ఇంకొక అమ్మాయి, ఒక పసి అమ్మాయి, అంటే ఒక 19 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి జీవితం పాడైంది అనేటటువంటి ఆలోచన ఆ ఇద్దరు అక్క చెల్లెల్లో లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. భార్య అనేటటువంటి లక్ష్మికి వాళ్ళ అక్కకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భర్త తప్పు చేస్తే భర్త ద్వారా మోసపోయినటువంటి అమ్మాయిని మీరు అటాక్ చేయడం కాదు, మీ భర్తని మీరు సరైన సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి ప్రయత్నించారు. పెట్టుకోకపోతే ఒక కేసులో సెటిల్ అయినా కానీ ఇంకొక కేసు మళ్ళా వచ్చేటటువంటి అవకాశం. ఇక్కడ ఈ కేసులో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇటువంటి సంఘటనలు జరిగినాయో, అంటే సెక్షన్ 376 అండ్ సెక్షన్ 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, అంటే రేప్ అండ్ చీటింగ్, అంటే చీటింగ్ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేయడము,
శారీరక సంబంధం పెట్టుకోవడం రేప్ కింద 376 కింద తీసుకున్నప్పుడు సాధారణంగా పోలీస్ స్టేషన్ లో కానివ్వండి లేదా మహిళా సంఘాల దృష్టికి కానీ తీసుకొచ్చినప్పుడు సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏ విధంగా సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు? ఆర్థిక పరంగా నువ్వు ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపో, ఆయనకి ఆ అమ్మాయికి ఆ డబ్బు ఇచ్చేవయ్యా అని చెప్పేసి చెప్పడం తరచుగా జరుగుతూ ఉంటుంది. మొదట ఆ ప్రయత్నమే చేస్తారు, తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరుగుతుంది. కానీ అలా చేయడం వల్ల ఇక్కడ స్త్రీని అగౌరవపరిచినట్టుగా ఇటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి సంస్థలు, అది అడ్వకేట్స్ కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి, అంతే వాళ్ళకి వెలకట్టి పంపించినటువంటి. మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు, నిన్ను వాడుకున్నందుకు 50,000 రూపాయలు నీకు వెలకట్టి ఇచ్చాడు అని ఇచ్చాడు. సో అదే పరిస్థితి నిజం చెప్పాలంటే అటువంటి సెటిల్మెంట్స్ చేయడం వలన ఆ స్త్రీ యొక్క గౌరవానికి భంగం కలిగించినట్టుగా, ఆమె శరీరానికి వెలకట్టినట్టుగా ఈ సంస్థలు భావించాలి. ఎప్పుడైతే అటువంటి కంప్లైంట్ వస్తుందో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. నాకు ఇష్టం లేకుండా నన్ను కిడ్నాప్ చేశాడు, నాకు ఇష్టం లేకుండా నా మీద చేసాడు అన్న. మళ్ళీ తనేమన్నది, లేదు లేదు నా ఇష్టపూర్వకంగానే ఇద్దరం బైక్ లో వెళ్ళాం. సో ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు, క్రాస్ ఎగ్జామిన్ లో ఇద్దరు బయటపడ్డారు. ఫస్ట్ స్టేజ్ లో అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళినటువంటిది ఎక్కడంటే యాదగిరి గుట్టకి వెళ్ళేటప్పుడు, ఆ స్టేజ్ కి వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా ఆమె వెళ్ళింది. అంటే ముందు మాత్రం ఫస్ట్ స్టేజ్ లో డెఫినెట్ గా ఈయన ట్రాప్ చేసి ఉంటాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే మందులోని నేను ఏ తప్పు చేశాను, ఏం చేస్తానో నాకు తెలియదు, తప్పు జరిగిపోయిందని ఆయన ఓన్ అడ్మిషన్. కనుక ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయిని కరెక్ట్ చేసిందని నేను అనట్లేదు, అటువంటి అవకాశాన్ని ఆ అమ్మాయి కల్పించింది. ఆ అవకాశాన్ని అతను అటువంటి అవకాశం చూసిన మగాళ్ళలో 80% ఆడది పిలిస్తే రాని వాళ్ళు ఎవరు ఉండరు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్తాను, ఎందుకంటే వాడు ఎన్ని చేసినా వాడికి నష్టం ఉండదు. అయితే నాకు ఈ కేసులో నచ్చంది ఏంటంటే, నేను ఎందుకు ఇంతగానో చెప్పవలసి వస్తుందంటే, నాకు నచ్చంది ఏంటంటే ఈమె ఎంతమందితో తిరిగిందో, ఎవరికి పుట్టాడో కొడుకు అనేటటువంటి పదం ఇతను ఉపయోగించడం అన్నది నాకు నచ్చనటువంటి. ఈ కేసులో క్లాసిక్ ఏంటంటే, ఆమెనే నన్ను ఇది చేసింది, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె 3rd month ప్రెగ్నెన్సీతో నన్ను కలిసింది, ఆ కొడుకు ఎవరికి పుట్టాడో నాకు తెలియదు మేడం అన్నది మాత్రం క్షమించరాన్ని నేను. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈ రోజు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరికి పుట్టారు అన్నది తెలియజేయడానికి ఒకటే ఒక ఇది DNA టెస్ట్ చేయడానికి ఇమీడియట్ గా పర్మిషన్ గ్రాంట్ చేసింది పోలీస్ కి యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్. ఒకవేళ ఆ ఆర్డర్ కానీ ఆ డైరెక్షన్ కానీ తీసుకొని చేస్తే ఈ అమ్మాయి కంప్లైంట్ చేసి ఇతనే తండ్రి నిరూపితమైతే అతని పరిస్థితి. ఆమె 376 420 ఇన్వోక్ చేస్తే ఇతను కటకటాలకి వెనక వెళ్ళవలసి. ఎవరక్కడ అమ్మా దయాక? రానిలే, నువ్వు తప్పు చేయనప్పుడు రాసుకొస్తే నీకేం బాధ? చెప్పు తీసుకోబడతాను. మళ్ళీ మాట్లాడుతున్నావు, ఆఫీస్ దగ్గరికి వస్తే కమిట్ అయిపోతావా? వాళ్ళని మోసం చేస్తున్నావు వాళ్ళిద్దరిని నువ్వు. ఆల్కహాల్ తాగితే నిజంగానే ఏమీ తెలీదా? ఆల్కహాల్ అంటే అరబిక్ లో అంజనం అని అర్థం. అంటే ఒక ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక పారవశ్య స్థితికి తీసుకువెళ్తాం. పారవశ్యం అంటే ఇతరుల చేత పరవశింపబడేటువంటి తత్వం, అంటే మన కంట్రోల్లో ఉండదు. ఎందుకనంటే హయ్యర్ సెంటర్స్ నుంచి రిలీజ్ అవుతాం. ఇలా వివక్షత లేకపోవడం మూలానే నేనంతా వీళ్ళ ట్రాప్ లో పడిపోయాననేటువంటిది అతను చెప్తున్నాను. అయితే మీరు DNA టెస్ట్ రెడీనా అంటే ఆయన ఫేస్ లో కనిపిస్తున్నటువంటిది అంటే ఒకలాంటి అయోమయానికి గురవుతుంది. వస్తే నేను ఏం చెయ్యాలి అనేటువంటి ఒక అభద్రత అనేటువంటిది ఇతని వైపు తప్పకుండా తప్పు ఉంది అనేటువంటిది చెప్తాను. ఇతను మామూలుగా మాటలు అనేటువంటిది చాలా సౌమ్యంగా మాట్లాడుతుండొచ్చు, కానీ విషం పూసినటువంటి కత్తి అనేటువంటి ఆ స్వభావం అనేటువంటిది నాకని. ఇక తప్పులన్నీ కూడా అటువైపే ఉన్నాయి, నా వైపు ఏమీ లేవనేటువంటి విధంగా కథలు అల్లేటువంటి స్వభావము ఇక్కడ మనకు కనిపించింది, ఇంట్లో కూడా చేసింటాడు. ఇటువంటి వారిని మనము అంత తేలికగా వదిలేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు అతను నాకు ఆల్కహాల్ అనేటువంటి దాని వల్లనే పొరపాటు చేశాను అనేటువంటిది ఎలా చెప్తున్నాడో, రేపు ఇంకా ఇంకా తప్పుడు. ఎలా అయితే ఇక్కడ లక్ష్మికి అన్యాయం అనేటువంటిది తాను చేశాడో, మళ్ళీ మళ్ళీ చేసేదానికి ఇతనికి 200% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంత ఈజీగా అమ్మ లక్ష్మి నువ్వు ఇతన్ని నమ్మడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఎలాగైతే ఈమెను వచ్చేసి ఈమె తప్పు చేసిందని ఎలా పట్టుకుందో నువ్వు ఇప్పుడైనా కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. నీ మొగుడు ఎప్పుడైనా కూడా
ఈయన నీళ్లు పోయడం కాదమ్మా, ఇతరుల కాపురాల్లో నిప్పులు పోసేటువంటి రకం అనేటువంటిది మొదట నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక ఈ లక్ష్మి యొక్క స్వభావాన్ని గమనిస్తే వారసుడు ఇచ్చేటువంటి వరలక్ష్మి అనేటువంటి విధంగా ఒక అపోహల్లో ఉన్నటువంటి తత్వం, ఊహల్లో జీవించేటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఆమెకు 1 year లోనే భర్త చనిపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు యోగ్యత లేదు, ఐ వోంట్ డిజర్వ్ ద బెస్ట్. మా అందరికి కూడా అనిపిస్తుంది ఎంత దయనీయమైనటువంటి జాలి ఉన్నటువంటి పరిస్థితి. నిన్ను చూసి చాలా మంది కూడా అర్థం చేసుకోవాలమ్మా. మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి ఉపయోగించుకొని, ఆయన చూడండి ఉపయోగించుకున్నది అనేటువంటి వాస్తవం అయినప్పుడు కూడా అన్ని నిందలు నీ మీదనే వేస్తున్నాడంటే ఒక ఆడవారిని చూడండి ఒక ఆట వస్తువులుగా చూసేటువంటి తత్వము ఏమవుతుందిలే, నన్ను ఎవరు పట్టించుకుంటారు అంత అటువైపే అనేటువంటిది. చివరికి ఆయన చెప్తున్నటువంటిది మీ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డని కూడా ఆయన వ్యతిరేకించేటువంటి తత్వం అనేటువంటిది ఆయన యొక్క మోసపూరితమైనటువంటి స్వభావానికి. ఇటువంటి వాడితో నువ్వేదో కలిసి ఉంటావు, ఏదో 100 ఏళ్ళు కాపురం చేస్తావు, మాది 7 జన్మల బంధం అనుకుంటే ఇంకా మూర్ఖత్వమే అనేటువంటిది నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇటువంటి వారి జీవితంలో నువ్వు తెలుసో తెలియకో నీ వయసు వల్ల కావచ్చు, లేకపోతే ఇచ్చిన ఆకర్షణ వల్ల కావచ్చు, నీ పేదరికం వల్ల కావచ్చు, అమాయకత్వం వల్ల కావచ్చు, ఎన్నైనా జరిగినా ఇప్పుడు పెద్దలు చెప్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకొని అమ్మ నీ తెలివి లేని తనమే వచ్చేసి నీ బిడ్డ కూతురుకు వచ్చేసి ఈ విధంగా వచ్చేదానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడైనా చక్కగా నువ్వు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి విషయాల్లో మళ్ళీ నీ ఆ కూతురు రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. సో ఏమనుకుంటున్నా, నాకు మా అబ్బాయికి అతను కావాలి. ఇట్లా అన్న తర్వాత ఎట్లా అమ్మ కావాలి? ఎలా కాపురం చేస్తావు? ఎవడికి పుట్టాడో నాకు తెలియదు, ఎవడెవడో వస్తాడో నీ ముందర అన్నాడు. నువ్వు కోరుకున్నా కూడా అది వీలయ్యే విషయం కాదమ్మా. ఎందుకంటే చట్ట ప్రకారం వచ్చేదానికి లేదు. ఎందుకంటే తప్పు చేయడానికి నువ్వు ధైర్యం చేసావు, నీ తల్లికి తెలియకుండా సొసైటీకి తెలియకుండా అతనితో తప్పు చేయడానికి ధైర్యంగా ముందుకు అడిగేసావు. ఈ రోజు అదే ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేయి. నువ్వు చెడిపోయిన దానివి కాదు, అతని ట్రాప్ లో పడి కొడుకుని కన్నాను అనేది ప్రూవ్ చేసుకుంటే కనీసం నీకు గౌరవం అన్నది. కొడుకు నీకు పుట్టాడా లేడా? ఏం పేరమ్మా బాబు పేరు? దయాకర్ రానా? ఎవరక్కడ అమ్మా? దయాకర్ బాబుకి దయాకర్ అని ఎవరమ్మా పేరు పెట్టారు? మేడం తనే వెళ్ళి పంతులు ఎవరు పేరు పెట్టారు? వాళ్ళ అత్తమ్మ తీసుకోపోయినండే మేడం, పంతులు గారు ఎట్లా చెప్పిండు అదే పేరాలు పెట్టింది మేడం. నువ్వు వెళ్ళావా లేదా? నేను వెళ్ళిన మేడం, తీసుకోపోయినా. నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? లేదు మేడం, వాళ్ళ అత్తమ్మ తీసుకోపోయింది, ఇక్కడ పోయేద్దాం అంటే పోయినా, పోతే పంతులు గారు వాళ్ళు ఎవరో సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ అత్తమ్మని తీసుకొని వెళ్ళావు? వాళ్ళ అత్తమ్మతో ఎందుకు వెళ్ళావు? తీసుకోపోయింది మేడం. ఎవరు? వాళ్ళ అత్తమ్మ. నువ్వు చిన్న పిల్లోడా? ఏళ్ళు పట్టుకొని తీసుకెళ్ళాడా? ఆమెకు ఒకటి తీసుకో, వయసు పెరిగింది కానీ నీకు బుర్ర పెరగలేదా? ఏం మాట్లాడుతున్నాను? వాళ్ళు తీసుకెళ్లారు వీళ్ళు తీసుకెళ్లారు ఏంటి? ఎవరైనా తీసుకెళ్లే వయసు అవుతుంది? వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది, కూతురు తీసుకెళ్ళింది, మేనత తీసుకెళ్ళింది, ఇంకెవరెవరు తీసుకెళ్లారు? హాస్పిటల్ రికార్డులో తండ్రి పేరు ఎవరిది రాశారు? ఎవరు రాసి సంతకం ఎవరు పెట్టారు? ఎందుకు ఇట్లా చేసినావు? చావరాదురా, నా జీవితంతో ఆడుకున్నావు. వద్దు మేడం, పిల్లలకి ఏమన్నా ఒకటి చూడు మేడం. న్యాయం కావాలమ్మా, నాకు ఇజ్జత్ పోతుంది మేడం. ఇతన్ని ఆమె ఎంబడ పంపారు, నా పిల్ల వాళ్ళిద్దరు పిల్లలకి న్యాయం రోజులు. ఎందుకంటే వాళ్ళు పిలిచి వాళ్ళు చేస్తే ఇతనిపై ఎందుకు సంతకం పెట్టాడు, ఎందుకు పేరు పెట్టాడు ఈయన కొడుకు కానప్పుడు? ఎందుకంటే అమ్మా ఇంకా విను లక్ష్మి డిఎన్ఏ టెస్ట్ మటుకు కూడా వెళ్ళక్కర్లేదు. సింపుల్ హాస్పిటల్ రికార్డ్ లోని ఈయన తండ్రి అని రికార్డ్ అయ్యింది, నమోదైంది. డెలివరీ అప్పుడు తండ్రి సంతకం పెట్టాడు హస్బెండ్. ఇంకేం కావాలి చెప్పండి?
పెట్టలేదమ్మా, వాళ్ళ పేరు రాపించుకురు అక్కడ ఏం పేరు రాయించుకున్నావు? నువ్వు హాస్పిటల్. సంతకం పెట్టావు డెలివరీ దగ్గర నన్ను అయితే చెప్తున్నారు కదా. తీసుకుపోయారు వాళ్ళు, ఎక్కడికి నేనైతే తీసుకెళ్ళారు? సైన్ చేయలేను, వాళ్ళు రాపించుకురు పేరు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ నీ పేరు రాసుకుంటారు, భర్తలు లేని వాళ్ళు. మోసం చేసి వదిలేసి ఉంటాడు ఎవడో, వాడి స్థానంలో నీ పేరు రాసుకుంటే ఊరికే ఉంటావా? నీ కొడుకు కానప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? 2 రోజులు చూశాను, ఆ తర్వాత 7 నెలలు చూడని అమ్మాయి ఫోన్ చేస్తే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? ఆ 7 నెలల తర్వాతనే అన్ని టార్చర్లు పెట్టుకుంటా తింపించుకోవడం పెట్టుకురు మేడం. ఎందుకు వెళ్తావు అంటున్నా, నీకు ఆఫీస్ సంబంధం కాడికి లేనప్పుడు మాటి నువ్వు మాటికి ఆఫీస్ దూరంగా ఉంటే అసలు గొడవే లేదు కదా. ఆఫీస్ కాడికి మాటికి వస్తుంది. రానీలే నువ్వు తప్పు చేయనప్పుడు ఆఫీస్ వస్తే నీకేం బాధ? తీసుకొస్తారని చెప్పు తీసుకో చెప్పి కొడతాను. మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆఫీస్ దగ్గరకు వస్తే కమిట్ అయిపోతావా? వాళ్ళని మోసం చేస్తున్నావు, వాళ్ళిద్దరిని నువ్వు, మమ్మల్ని కాదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు 4 ఇళ్లలో పనిచేసి కష్టపడిన డబ్బులన్నీ ఎత్తుకుపోయి దాని మొహం పెట్టావు. నువ్వు ఎంజాయ్ చేయటము, మీ ఇద్దరు డబ్బులు కొట్టేయటం, వాళ్ళు పిచ్చోళ్ళని చేయటం. ఇప్పుడు ఆవిడ ఎవరికో పుట్టింది, ఎవడెవడో వస్తున్నాడని ఆవిడని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నావు. అంత ఎదకారం అయిపోయింది నీకు ఆడపిల్లలంటే? ఏం మెత్తగా మాట్లాడేస్తే నమ్మేస్తారనుకున్నావా? సిగ్గు మానం ఉండాలి. ఈ తల్లికి తెలిస్తే ఏడుస్తుంది, ఇలాంటి దరిద్రుడిని కన్నానా అని చెప్పి. నువ్వు ఇలాంటి వాడు తెలిస్తే పురిట్లోనే చంపేసి ఉంటుంది నిన్ను. ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేసి ఇంతమంది కన్నీళ్ళకి కారణమయ్యావు. సిగ్గులేదు నీకు మొగాడని చెప్పుకోవడానికి? బిడ్డలకి స్కూల్ ఫీజు కట్టే చేత కాదు. నటించింది చాలు, ఇక్కడ ఎవరు నమ్మేదానికి లేదు. మీ ఇద్దరికి ఒళ్ళు కొవ్వెక్కింది కాబట్టి ఒకరినొకరు నమ్ముకుంటూ తిరుగుతున్నారు. ఇంకా కూతుర్ని చూడయ్యా, ఇంత పెద్ద కూతుర్ని పెట్టుకొని దాదాపు కూతురు వయసున్న అమ్మాయితో ఇప్పుడు కొడుకుని అంటాం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లా. నీకు సిగ్గుగా అనిపించటంలో వాళ్ళు తల ఎక్కడ పట్టుకుంటారు? బయట పోయినప్పుడు ఎవరన్నా ఏమన్నా అడిగితే మీ నాన్న ఇలా అంట కదా, మీ నాన్న అలా అంట కదా అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఏమైనా తెలిసే వయసు అది? నువ్వైతే అబద్ధాలు చక్కగా చెప్పగలవు, వాళ్ళకి అది చేత కాదు కదా. ఏం చెప్పాలో నేర్పించు. కష్టపడి కొనుక్కున్న పుస్తకాలు 2 తులాలు 52,000 అమ్మేశాను మేడం. దానివల్ల నేను వీళ్ళు ఇద్దరు మంచిగా సెట్ అవుతారు. మళ్ళా 5,000 మళ్ళీ మహిళా మండలంలో కావాలంటే చెవుల మీద కమ్మలు అమ్మేసి తెచ్చిచ్చాను. అడుగు కావాలంటే అన్నీ చెప్పాను మేడం, మా ఇంట్లో పరిస్థితులు కూడా చెప్పాను. ఏమా నీకు సిగ్గుగా అనిపించలేదు? పక్క వాళ్ళ మొగుడిని తీసుకెళ్ళిపోవటం, వాళ్ళ పుస్తలు తీసుకెళ్ళిపోవటం, వాళ్ళ సంతోషం తీసుకొని వెళ్ళిపోవటం, ఎవరి ఆమోదం లేకుండా నీ ఇష్టానికి నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు కనేసిన కొడుకు గురించి అంత ఆలోచిస్తున్నావే? 10 మంది మధ్యలో తాళి కట్టించుకొని పిల్లలు కన్నా ఆ పిల్లలకి ఏమిచ్చారు? ఈరోజు ఏడుస్తూ వాళ్ళు అవమానంగా కూర్చునేలాగా చేశారు. గౌరవంగా ఉండాల్సిన స్థానంలో వాళ్ళు అవమానంతో కూర్చున్నారు. నువ్వు నీ అమ్మ రాయల్ గా కూర్చొని ఉండారు, చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి. అన్నిటికీ కారణమైన వీడు చూడు, చేతులు కట్టుకొని ఏం తెలియట్టు తల దించుకో ఉన్నాడు. ఏం న్యాయం చేస్తావు ఆడపిల్లలకి చెప్పు? పెళ్ళానికి రూపాయి ఇవ్వటం చాలా చేత కాదు, బిడ్డలకి స్కూల్ ఫీజు కట్టే చేత కాదు. నటించింది చాలు, ఇక్కడ ఎవరు నమ్మేదానికి లేదు. మీ ఇద్దరికి ఒళ్ళు కొవ్వెక్కింది కాబట్టి ఒకరినొకరు నమ్ముకుంటూ తిరుగుతున్నారు. ఇంకా ఆ పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నావు? కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంటావు? చట్టబద్ధంగా అయితే ఎప్పటికీ నువ్వు భార్య కాలేవు. ఆయన వచ్చి భర్తగా నీ ఇంట్లో ఉండే అవకాశం లేదు. కొడుకు కావాలన్నావు, కన్నావు కదా, అతనికి ఏం సాయం చేస్తావు చెయ్యి. కొడుకానికి అన్నది ఏం లేదు, నేను అది ఏముందో నువ్వు తీసుకున్నావు, మొన్న అయిపోయింది. మత్తుగాలో కడుపుగాలో వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు నీకు నీ ఇంటి వారసుడు కావాలని నువ్వు వచ్చినావు కదా, వాళ్ళైతే రాలి కదా, నువ్వు వచ్చినావు కదా. వారసుడు కావాలని రాలేదు, నాకు న్యాయం పిల్లల విషయం నీ న్యాయం కావాలని నువ్వు వచ్చినావు, నీవు రాలేదు. కానీ నా కొడుకు ఏం న్యాయం చేస్తావో చెయ్యి. ఇంకా ఇచ్చేది ఏముంటది నీకు? మొన్ననే ఇచ్చింది కదా రూపాయలు. ఏం మొన్న ఇచ్చినాము, నాకు ఇవ్వలేదు. 15,000 వచ్చినాయి నాకు. 25,000 మేడం పెట్టిపించుకొని తీసుకున్నావు కదా, 25,000. నేను నాకు 25,000 రాలేదమ్మా, 25,000 నాకు రాలేదు. 10,000 ఎవరికి పోయినావో తెలియదు నాకు. ఆ బిడ్డల పేరు మీద రూపాయి కూడా వేసుకోలేక ఈ రోజు రేషన్ బియ్యం తింటున్న దరిద్రంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తే జాలిపడు. వాళ్ళే తప్పు చేయలేదు, దళిద్రుడు చేశాడు కదమ్మా. అడుగు దళిద్రుడిని నాకు ఆ పిల్ల నాకు ఇవ్వకైనా సరే నాది ఎట్లా అయిపోయింది.
ఈ పిల్లోడికైనా సరే నెలకి ఏమి ఇస్తాడో నువ్వే అడుగు అడుగు మీ ఇద్దరే కదా అండర్స్టాండింగ్ లో తిరిగారు 4 నెలలు, మరి ఆ అండర్స్టాండింగ్ ఏంటో మీ మధ్య అడగండి. ఈ బాబుని అతనికి ఇచ్చేస్తాను, ఆ బాబుని చంపుకుంటాడో మరి ఎవరికైనా దానం చేసుకుంటాడో కానీ సిగ్గుచరం లేదురా నీకు? పెళ్ళాం పిల్లల్ని పెట్టుకొని నా దగ్గరకు వచ్చి పన్నావు చూడరా. ఆడు వండుకున్నాడు కరెక్టే. నువ్వెట్లా చీర లేపినావు? కరెక్టే. నువ్వెట్లా చీర కొడుకు లేపినావు? కావాలని పైకి లేచినోడు సస్తావు ఇప్పుడు. నువ్వెట్లా వండుకున్నావు? వాడిని చూసుకో, నాకు అవసరం లేదు. ఓన్కని దానం ఇచ్చుకో, నేను ఆ రోజే చెప్పాను నీకు. చేసుకో. ఇప్పుడు వాడు నా కొడుకు కాదు, కావాలన్నావు కదా నీ ఇంటి వారసు. ఆ ఇచ్చిన రూపాయలు ఆడ వాడేయానికి ఆడే బ్యాంకులో పెట్టుకొని బతాడు. అది నాకు కట్టించి నీకు నాకు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావా? లేదు. ఆ రోజు కూడా ఇదే మాట అడిగింది మేడం. నా కొడుకు కట్టాలని మీరు మాట్లాడద్దు, తప్పు చేసింది ఆయన మాట్లాడు. ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆయనని? ఇప్పుడు కూడా మాట్లాడు. తప్పు చేసింది అతను. ఆ రేటు నాకు కట్టించిన. నేను 10 నెలలు మోసి కన్నగా నా కొడుకు పెట్టలేదు. ఇప్పుడు పెట్టుకో. నీ ఏంటి ఇంటి పెట్టుకోవాలి? వారసులు కావాలన్నావు ఏంటి కదా, పెట్టుకోవాలి? పెట్టుకోవాలి. ఏంటిది పెట్టుకోవాలి? పెట్టుకో. అని నేను గన్నాను ప్రూఫ్ ఏంది? ఆ? నువ్వే కన్ను. మళ్ళా అర్థమైందా? నువ్వు కన్నలేదు అన్నావు అనుకో, మొన్నటి దాకా నువ్వు బయట పగల కొడతా, పగల కొట్టేస్తా. నేను అదే రోజు నిన్ను కొట్టుంటే ఈ పరిస్థితి మొన్న కూడా కొట్టించావు కదా మొన్న. నీళ్ళు కొట్టుంటే ఆ స్థాయిలో ఇంకా నావలు దిగలే, చూరుకుంటూ నువ్వు మేడం ఈ మాట కనీసం భార్య ఏడుస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నా తాకలేదు, ఆ బిడ్డ ఏడుస్తున్నా టచ్ చేయలేదు. వీడు ఒక రాతి మనిషి. వీడి కోసం మీరు కొట్లాడుకుంటున్నారు. మీరు మీ క్యారెక్టర్ తగ్గించుకొని మీరు బూతులు మాట్లాడుతున్నారు. చేసినవాడు చూడు ఏమి తెలియనట్టు అమాయకంగా కూర్చున్నాడు. భార్య ఏడిస్తే ఏమన్నా కళ్ళు తుడిచాడా? కూతుర్లు ఏడుస్తుంటే ఏమైనా ఓదార్చాడా? కాళ్ళ దగ్గర కొడుకుని వదిలేస్తే ఏమైనా టచ్ చేశాడా? ఇలాంటి వాడి గురించి మీరు అందరూ కొట్లాడుకుంటున్నారు. అసలు ఎటువంటి చలనం లేదు చూడండి. నీలాంటి వాడు సమాజంలో తిరిగితే ఆడవాళ్ళ జీవితాలకు రక్షణ లేదు. నువ్వు 100% ఇతని మీద కేసు అయ్యాం. ఎందుకంటే ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసినట్టు మళ్ళీ ఇంకొక 10 మంది జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడు. అసలు మనుషుల లెక్కలోకి ఇతన్ని తీసుకోవడానికి లేదు. ఒక మెంటల్, ఒక జంతువుతో సమానం ఇతను. రమ్మన కూర్చుంటే కవ్వదు కొట్టయ్య ఇప్పుడు ఆవిడకి ఇప్పించడానికి మిమ్మల్ని టార్చర్ పెట్టి డబ్బులు ఇప్పించాడు కదా, ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా. టార్చర్ మరి ఈ రోజు మీ డబ్బులు ఇవ్వాలి, ప్లస్ మీ పిల్లలకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఏమి ఇస్తాడో ఎప్పటికి ఇస్తాడో అడగండి. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. పడిపోతుంది. మాట్లాడు. పిల్లలు చదువుకోవాలి. నోరు తెరిచి చెప్పు. ఎందుకంటే తప్పు పని చేసేటప్పుడు ఆలోచించాలి. నాకు వచ్చే 5,000తో నేను 2 ఆడపిల్లల్ని చూస్తానా, నా భార్యనే పోషిస్తాను. అమ్మాయికి పెళ్లి చేయాలి 3-4 ఏళ్ళు అయితే ఉండాలి కదా నీకు ఆ ఆలోచన. ఎలా చేస్తావు? వచ్చే 5,000తో నువ్వే తాగేసి తిరుక్కుంటా ఉంటే ప్రతి ఆడదాని వెనక ఎట్ట పెళ్లి చేస్తావు? సంపాదన లేకుండా ఇంతవరకు నువ్వు అమ్మాయికి 14 ఏళ్ళు వచ్చేంత వరకు 10 రూపాయలు అకౌంట్ లో వేయలేదు. 2 ఆడపిల్లల కంటే నువ్వు ఏ విధంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? ఏ విధంగా చదివిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళకి ఎలా పెళ్లి చేయాలి, వాళ్ళ జీవితాన్ని ఎలా సెటిల్ చేయాలని ఉండాలి. ఆ ఆలోచనతోనే ప్రతి రూపాయి సేవింగ్ చేస్తారు. నీకు ఏ ఆలోచన లేదు. ఆడదాంతో ఎట్లా పోదామా, ఎట్లా ట్రాప్ లో వేద్దామా, ఎట్లా వాడుకుందామా. తెచ్చుకుంటా మేడం, నా కష్టం నేను చేసుకుని పిల్లలకు గురించి కాదు, వీళ్ళ కాదు. ఆమెకి ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు అని అడుగుతారు మేడాలు. ఆమెను వదిలేయాలి. మేడం ఆమె నువ్వు మళ్ళీ ఈయన జీవితంలోకి రావడానికి లేదు. నీకేమన్నా ఉంటే ఆ పిల్లోడికి నెలకి ఎంత ఇస్తావు? ఏం చేస్తావు? ఈ పిల్లలకి ఏమి ఇస్తావు? ఆవిడకి చేతికి ఇచ్చేయాలి. నువ్వు నీ పాటికి నువ్వు వచ్చిన డబ్బులు ఎత్తుకొని తినేసి తాగేస్తే తిరిగితే ఇదొకటి తాగుడు కూడా మానేయాలని చెప్తుంది మేడం. మాకు ఇంటలేడు. పెళ్ళాన్ని వాత పెట్టమనమ్మా, బాగా కాల్చి నాలుగు తీసి వాత పెట్టమను. నేను వచ్చే వరకు కొట్టి బడియ మీద కాలు పెట్టి సంపాలని ఇంటి పక్క వాళ్ళు కాపాడారు మేడం. అన్ని చేయడానికి చేతన వచ్చును కానీ వాళ్ళకి సెటిల్ చేయడానికి చేతన చేస్తాం మేడం. ఒక పిల్లగాళ్ళ విషయంలో ఇక అలా చేసుకుంటే పెట్టుకుంటా. వాళ్ళకి ఏమన్నా ఇంతే నాకు కలిగిన కాడికి ఏమన్నా వాళ్ళకి చేతుల ఏం చేస్తావు అనేది క్లారిటీ ఇవ్వు. ప్రతిదీ నువ్వు నాంచొద్దు మేడం. మొత్తం జీవితం అన్ని నాంచి ఇక్కడికి వచ్చినావు. ఏదో ఒక క్లారిటీ లేకుండా
ఒక 5,000 10,000 ఆవిడకి అయితే నెల నెల వెళ్తాయి ఆవిడ మేడం. చేతికి ఎంత ఇస్తావు, ఆవిడ చేతికి ఎంత ఇస్తావు? నెల అంటే వేయలేము మేడం, నెల కంటే వేయలేము. మేడం నెల నెలకి అంత జీవితం ఎంత అప్పు సప్పు చేసుకొని ఇచ్చుకుంటా అంత ఎంతో కానీ ఒక నెల కంటే మెయింటైన్ చేయలేము మేడం. మనిషికి పశువుకి వేరు చేసేది జ్ఞానం. ఆ జ్ఞానం లేకుండా చేసిన కొన్ని పనుల వల్ల ఎందరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయో ఇక్కడే కనిపిస్తోంది. ఈరోజు కోటయ్య లక్ష్మి చేసిన తప్పు వల్ల అటు లక్ష్మి కొడుకు ఇటు ఈ లక్ష్మి ఇద్దరు పిల్లలు కూడా ఏ విధంగా బాధ్యత లేని తండ్రి వల్ల నష్టపోయారో మనం చూస్తున్నాం. ఈరోజు తనకు వచ్చే జీతాన్ని తన తాగుడికి, తన ఆనందానికి, తన యొక్క శారీరక సుఖానికి ఉపయోగించుకున్నాడే కానీ కనీసం ఆడపిల్లలకి 10 రూపాయలు కూడా ఇంతవరకు సేఫ్టీ చేయలేదు అంటే ఎంత బాధ్యత లేని తండ్రో మనకు అర్థమవుతుంది. ఈరోజు లక్ష్మి చేసిన తప్పు స్వయం కృతాపరాధం కాబట్టి ఆవిడ శిక్ష అనుభవిస్తోంది. అలానే ఆ కొడుకు అన్యాయం చేయడానికి మనకి హక్కు లేదు కాబట్టి చట్టరీత్యా అబ్బాయికి ఏదైతే నెల నెల ఇవ్వాలో అది అతను మర్యాదగా ఇస్తే అతనికి బాగుంటుంది. లేదంటే లక్ష్మి కోర్టు ద్వారా మరి నీకు కావాల్సిన న్యాయం నువ్వు తీసుకునే దానికి అన్ని రకాల అవకాశం ఉంది. అలాగే భార్యగా అందరి ముందు గౌరవంగా తలోంచి తాళి కట్టుకున్న ఈ లక్ష్మికి ఈరోజు అన్యాయం జరిగింది. ఈరోజు భర్త చేసిన తప్పుకి 2-3 సార్లు డబ్బులు కూడా ఇచ్చి ఈరోజు తన పిల్లలకి ఏమీ లేకుండా వీధిలో నించునే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తన భర్త తనతో ఉండి అన్ని చూసుకుంటానంటున్నాడు. లేని పక్షంలో తను కూడా కోర్టును ఆశ్రయించి తనకి న్యాయంగా అందాల్సిన హక్కులు, తన పిల్లలకి కావాల్సిన హక్కులు పొందగలిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇక మీదటైనా కోటయ్య తప్పుడు పనులు చేయకుండా చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడని ఆశిస్తూ మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు. మాట